భారీ వర్షాలు వరదలతో ఖమ్మం జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో వరదలకు వేల మంది రైతులకు చెందిన 68,345 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. మొత్తం 68,000 ఎకరాలకు పైగా దెబ్బతినగా అందులో 5,000 ఎకరాలకు పైగా ఇసుక, రాళ్ల మేటలు వేశాయి. ఈ భూములను సాగుయోగ్యంగా మార్చడం ఎలాగని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో ఇటు కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. అటు యాజమానికి కౌలు డబ్బులు చెల్లించి ఇటు పంట నష్టపోవడంతో కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించిందని, కానీ ఇసుక, రాళ్ల మేటలు వేసిన తమ భూముల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను సాగుయోగ్యం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయని, ప్రభుత్వం అదనంగా పరిహారం ఇవ్వాలని కోరుతున్న రైతులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆకేరు, బుడమేరు, అదేవిధంగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అటు ఏదైతే ఇళ్లతో పాటు ఇటు పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాల్లో అడుగుల మేర కూడా ఇటు ఇసుక మేటలు వేయడంతో అయితే రైతాంగం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆ ఆరుగాలం కష్టపడి ఏదైతే వేసుకున్న పంట కూడా పూర్తిగా అటు నీటి పాలు కావడం, అదేవిధంగా తమ పంట పొలాలు రూపం కూడా కోల్పోవడంతో వారంతా కూడా కొంత దిగాలుగా ఉన్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆకేరు, మున్నేరు, ఇటు పాలేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం దాదాపుగా 60,000 ఎకరాల పంట పొలం మొత్తం పూర్తిగా ధ్వంసమై ఇసుక మేటలు అడుగుల మేత ఏదైతే 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు కూడా ఇసుక మేటలు వేసిన నేపథ్యంలోనే ప్రధానంగా రైతాంగం మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా వీరికి ఏదైతే 10,000 పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి ఇంకా అందలేదని చెప్పేసి అయితే రైతాంగం కూడా దిగాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పంట పొలాలను ఏదైతే సరి చేసుకునేందుకు ఆ 10,000 సరిపోతాయి అని చెప్పేసి అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి, అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి ఇటు ఏదైతే పత్తి కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మిర్చి కూడా పూర్తిగా ఇటు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగే అసలు ఏ విధంగా నష్టపోయారనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా 10,000 ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే మీరు ఎంత పంట పొలం వేశారు, ఇప్పుడు ఎంత నష్టం ఏర్పడింది? పాలేరు అలుగు ప్రాంతంలో సుమారు ఒక్కొక్క రైతుకి 5 ఎకరాల చొప్పున వ్యవసాయ పంట పొలాలు ఉన్నాయి. పాలేరు వాగులో అలుగుల ద్వారా పెద్ద మొత్తంలో వరద రావడంతో మిరప, వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమై రైతులము అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నాం. ఈ వరదల దాటికి నెల రోజులుగా వస్తున్న ప్రభుత్వం మాత్రం 10,000 రూపాయలు పరిహారాన్ని ప్రకటించి ఇంతవరకు ఏ రైతుల అకౌంట్లలో వేసిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇటీవలే ఈ వరద ప్రాంతాన్ని కేంద్ర బృందం, అదే విధంగా కేంద్ర మంత్రులు ఏదో హడావుడి చేసి వెళ్లిపోయి ఏదో నివేదికలు ఇస్తాం, మేము ఆదుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. వాటికి అనుగుణంగా రైతులు ఏదైతే తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉంటే పాలేరు ప్రాణ నష్టం జరిగింది. అనేక వందలాది ఎకరాలు, సుమారు 20,000 ఎకరాలు పంట పొలాలలో ఇసుక మేటలు పెట్టి ఈరోజు రైతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతా ఉన్నారు. మరి వారిని వెంటనే ఈ 10,000 రూపాయలు కాకుండా ఇంకా ఆ వరద బాధితులు అయితే ఇంకా పంట నష్ట పొలాలు జరిగిన వాటికి పరిహారాన్ని పెంచిస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అతి త్వరగా నివేదికని ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నివేదికని త్వరగా ప్రకటించేసి మరి దీన్ని ఈ పాలేరు అలుగుల ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఆదుకొని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి స్పెషల్ ఫండ్స్ కింద పాలేరు ప్రజలను ఆదుకొని, అదేవిధంగా పాలేరు ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు నష్టపోయిన పూర్తి స్థాయి అంచనా వేసి ఏదైతే ఇసుక మేటలు తొలగించే దానికోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ప్రధానంగా రైతులు పంట పొలాల్లో ఏర్పడినటువంటి ఇసుక మేటలతో పాటు అదేవిధంగా పంటలను కూడా కాపాడడం కోసం పరిహారం పెంచాలని చెప్పేసి అయితే రైతాంగం చెప్తుంది. చెప్పండి, మీరు ప్రధానంగా ఏ పంట వేశారు, మీకు ఎంత నష్టం ఏర్పడింది? నా పేరు వెంకన్న అండి, తుమ్మలతండ రెవెన్యూ, పెరిగిసింగారం రెవెన్యూ. నేను 2.5 ఎకరాలు వరి పొలం, నా సొంత పొలం ఉన్నది. 2.5 ఎకరాలు కౌలు తీసుకున్నాను. ఆ 2.5 ఎకరాలు పాటుతో పాటు కౌలు తీసుకున్న 2.5 ఎకరాలు కూడా పూర్తిగా ఈ విపత్తుల్లో కొట్టుకుపోయింది. నేను ఏఓ గారిని కలిశాను, ఏఓ గారిని కలిసి వాళ్ళు వచ్చి నష్టపరిహారం పరిశీలించారు. పరిశీలించిన తర్వాత మీకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వస్తాయని చెప్పేసి అన్నారు. మరి ఆ కౌలు డబ్బులు నాకు రావు కదా, మరి యజమాని అకౌంట్ లో పడతాయి కదా అని చెప్పేసి అడిగితే, అది పైనుంచి మాకు ఎటువంటి అధికారాలు మీకు సపరేట్ గా రాయాలని ఏమి లేదండి, యజమాని ఖాతాలోనే పడతాయని చెప్పేసి ఆల్రెడీ నేను ఎకరానికి 30,000 రూపాయల చొప్పున కౌలు చెల్లించి ఉన్నాను. చెల్లించిన తర్వాత నష్టపరిహారము మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి పడితే నేను నష్టపోయాను. పెట్టుబడి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి లాస్ అయిన రైతు నేను.
నిండుగా మునిగిపోయింది నేను. అయితే ఇప్పుడు కౌలు రైతులను ఆదుకోకుండా యజమానిని ఆదుకోవడం వల్ల యజమాని బాగుపడుతున్నాడు తప్ప కౌలు రైతులైనా నేను నిండుగా ఇప్పత్తులో మొత్తం కొట్టుకుపోయినా నా పిల్లల జల్లాలు 2 ఆడపిల్లలు అండి, పోషించుకోవడానికి నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయినా కూడా పట్టించుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కౌలు రైతులకు దృష్టిని ఏ విధంగా పట్టించుకోకుండా యజమాని ఖాతాలో డబ్బులు వేయడం వల్ల ఇప్పుడు కౌలు రైతులుగా ఉన్న మేము అసలు ఏం పరిస్థితిలో ఏ విధంగా ఉండాలో అర్థం కావట్లేదు. కొద్ది గొప్ప ఏమైనా మిగిలిన పంట ఏమైనా కాపాడుకుందాము అంటే ఎలక్ట్రికల్ పోల్ మొత్తము లైన్ మొత్తం తెగిపోయినాయండి. అవి పునరుద్ధరణ చేయడానికి దాదాపు 15 రోజుల కంటే ఎక్కువ పట్టింది. అదేవిధంగా మా కౌలు రైతుల గురించి కొంచెం ఆదుకోవాలని చెప్పేసి మా పెట్టుబడి ఏదో 10,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ చూపించిందో ఆ చొరవ చూపించి తొందరగా మాకు ఇప్పిస్తే మా అకౌంట్లో ఏమైనా వస్తే ఆ బియ్యం ఏమైనా కొనుక్కుందామంటే అది కూడా లేదండి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ చూపించుకొని మాకు ఏదో న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రధానంగా మీకు ఏ పంటలు వేశారు, ప్రధానంగా మీ పంట ఎంత కొట్టకపోయింది? వరి పంట వేసినాం సార్, 1/2 ఎకరం అసలు ఏం లేకుండా లోయబడిపోయింది. అలా ఒక 300 ట్రిప్పులు మట్టి పోసినా అది బాగా కాదు. ఇంకా అది బాగా చేపించే అంత స్తోమత కూడా మాకు లేదు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలతో పాటు ఏదైతే వరి అదేవిధంగా మిర్చి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారో, అదేవిధంగా ప్రధానంగా కౌలు రైతులు ప్రధానంగా ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ప్రధాన డిమాండ్ కూడా వెళ్ళిపడుతుంది. ఎందుకంటే కౌలు రైతులు అటు ఏదైతే కౌలు అటు రైతుకి ఇచ్చి అదేవిధంగా ఇటు పంట కోల్పోయాం, ప్రధానంగా మాకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలను కూడా సంరక్షించడం కోసం అయితే ప్రత్యేకంగా ఇప్పటికే ఇసుక మెట్లు వేసి తొలగించడం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే తక్షణ సాయం ఉందో అది వెంటనే అంటే రైతుల ఖాతాలో వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే రైతాంగం కోరుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 60,000 ఎకరాలు మాత్రం ఇప్పటికే పంట పొలాలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనాలు వేసింది. అవన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఖాతాల్లో మాత్రం త్వరగా డబ్బులు వేయాలని చెప్పేసి అయితే రైతాంగం కోరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ కా.